పుష్ప. ఈరోజు మా అన్న కొడుక్కి గుండు ఫంక్షన్ అనమాట. అంటే ముందేవర చేస్తున్నాము. మేము మార్నింగ్ లేచి అందరూ స్నానం చేసి ఇలా గుడికి అయితే వచ్చేసాము. ఇలా గుడికి వచ్చిన తర్వాత ముందుగా ఇక్కడ పొంగల్ని అయితే చేయాలి. అందుకోసం ఇక్కడ మా మమ్మీ అయితే పొంగల్ని అయితే చేస్తుంది. ఇలా మనం పొంగల్ చేసి తర్వాత గుళ్ళోకి అయితే వెళ్ళాలి. ఇది మునేశ్వర స్వామి టెంపుల్ అనమాట. మేము మునేశ్వరునికి మన ఇంట్లో ఎవరికైనా కానీ పుట్టు వెంట్రుకలను అయితే మునేశ్వర స్వామి గుళ్ళోనే ఇస్తాము. ఇక్కడ పొంగల్ అయితే మా మమ్మీ చేస్తుంది. ఆల్మోస్ట్ పొంగల్ అయితే రెడీ అయింది. ఇలా మనము బయట ఇలా కట్టెల పొయ్యి మీద పొంగల్ అయితే చేసి పెడితే చాలా మంచిది. ఇలా పొంగల్ చేసి ఇప్పుడు గుళ్ళోకి అయితే వెళ్తున్నాము. చూడండి, మేము ఇప్పుడైతే అందరూ గుళ్ళోకి అయితే వెళ్తున్నాము. దేవస్థానం అయితే చాలా బాగుంది. చూడండి, ఇప్పుడు మనకి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మా విక్కీ గనుక అయితే 3 కత్తెరలు అయితే వేస్తున్నాము. ఇలా విక్కీ గనికి 3 కత్తెరలు అయితే ఇలా అక్కడ ఉండే వాళ్ళే కట్ చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు 3 కత్తెరలు మాత్రమే ఇస్తున్నాము మేము. ఇక తొందరలోనే విక్కీ గన్ని తిరుమలకి అయితే తీసుకెళ్ళి గుండెని అయితే చేపిస్తాము. ఇలా పూజ కంప్లీట్ అయిన తర్వాత బయట వచ్చి చూడండి, ఇలా మనం ముందుగా పొంగల్ చేసి పెట్టుకున్నాం కదా, పొంగల్ని ఇలా ప్లేట్లోకి అయితే దేవుడికి ప్రసాదంగా పెట్టాలి. ఇక్కడ 3 ప్లేట్లలో అయితే ప్రసాదం కింద పెడుతున్నారు. ముందుగా కొత్త వీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చివరి వరకు చూసి వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. చూడండి, ఇలా 3 ప్లేట్లోకి అయితే మేము ఇలా ప్రసాదాన్ని అయితే వేసేసాము. ఇలా వేసుకొని తర్వాత ఇందులోకి బాయిల్డ్ ఎగ్స్ని అయితే వేస్తున్నారు. అది ఎందుకనేసి కూడా నాకే తెలియదు. అది ఆచారం అనేసి ఇలా బాయిల్డ్ ఎగ్స్ కూడా ఇలా అదే ప్లేట్లోకి అయితే దేవుడికి ప్రసాదంగా పెడుతున్నారు. అలాగే పచ్చిపాలు పచ్చి పెరుగును కూడా ఈ ప్రసాదంలోకి వేయాలని వేస్తున్నారు. ఇక అందరూ పూజ అయితే కంప్లీట్ చేసుకొని దేవుడికి అయితే కడ్డీలేసి అందరూ మొక్కేసుకున్నాము. యాక్చువల్గా ఉండేదాన్ని బట్టి అయితే ఇక్కడ పొట్టేళ్ళని అయితే కొయ్యాలి. కానీ మేము ఇక్కడ కొడితే క్లీన్ చేసేవాళ్ళు లేరనేసి మేము షాప్లో కట్ చేపించి పెట్టేశాము. ఇక్కడ మేము ఇలా కోడిని అయితే తీసుకొచ్చి దానికైతే పూజ చేస్తున్నాము. దేవుడికి ఇలా బలి ఇవ్వాలి, దానికోసం కోడికైతే ఇలా పూజ చేస్తున్నారు. చేసి విక్కీ గనికి అలాగే మా వదినకి కూడా ఇలా దిష్టి చేయాలి. మేమైతే ఇలానే చేస్తాము. చూడండి, ఇలా ఇద్దరికి అయితే దిష్టి తీయాలి. చూడండి, ఇలా దేవుడికి కూడా 3 సార్లు ఇలా చేసేసి దీన్ని కట్ చేస్తారు. ఇక మేము ముందుగా అక్కడ ప్రసాదం అయితే పెట్టాం కదా, ఆ ప్రసాదంలో ఒక ప్రసాదం ప్లేట్ అయితే ఆడే పెట్టేసి ఇక 2 ప్రసాదాల ప్లేట్లు వచ్చేసి మనం ఎవరైనా కానీ దాన్ని ప్రసాదం కింద తినేయచ్చు. ఇక మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత చూడండి, ఇలా మేము రిటర్న్ గిఫ్ట్స్ని అయితే ప్యాక్ చేస్తున్నాము. రిటర్న్ గిఫ్ట్స్ కిందకి ఇలా స్మాల్ బౌల్స్ని అయితే తీసుకొచ్చాము. దాన్ని ఇలా బౌల్స్ని ఇలా పేపర్ కవర్లోకి అయితే వేసేసి తాంబూలం పెట్టేసి వచ్చిన ఆడవాళ్ళకైతే ఇలా రిటర్న్ గిఫ్ట్స్ని అయితే ఇస్తున్నాము. ఇక బయట అయితే వంటలు అయితే రెడీ అవుతూ ఉంది. మేము గుడి నుంచి వచ్చేలోపు వంట వాళ్ళు మొత్తం వంటలను అయితే చేసి రెడీగా పెట్టారు. ఫైనల్గా అయితే ఇక్కడ రాగ సంగటిని అయితే చేస్తున్నారు. ఇలా రాగ సంగటిని కూడా చేసేసి పెట్టేస్తే ఇంకా మనకి వంటలు అనేది రెడీ అయినట్టే. ఇక్కడ మనోళ్ళంతా రాగి సంగటిని అయితే చేస్తున్నారు.
ఇక టైం వచ్చేసి 2:30 అలా అవుతుంది. ఇక మేమందరూ కలిసి చాలా హ్యాపీగా అయితే భోజనం అయితే చేసేసాము. ఆ రోజు మొత్తం చాలా ఫన్నీగా అయితే ఉండింది. రెసిపీస్ మొత్తం కూడా చాలా టేస్టీగా అయితే చేశారు. ఇంకా ఈవినింగ్ వచ్చేసి మేము మ్యారేజ్ యానివర్సరీ కేక్ అయితే ఏమీ కటింగ్ చేయలేదు. అందుకోసం ఇలా మా వాళ్ళంతా కేక్ని అయితే తెప్పించి మాకు సెలబ్రేషన్ అయితే చేశారు. ఆ రోజు మొత్తం చాలా హడావిడిగా ఉంది. అందుకోసం నేను ఎక్కువ వీడియోస్ని అయితే తీయలేదు. ఇంతేనండి మా విక్కీ గాని ముందార ఫంక్షన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.